స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ని 1 minute లో ఎలా చేయాలో చూపిస్తానండి. అలాగే ఫుల్ లెంత్ వీడియో ఉంది, లింక్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ మనం స్ప్రింగ్ ఇన్స్టలైజర్ వెబ్సైట్ లోకి వెళ్తాము. సో మనకి డిఫాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇవి డిపెండెన్సీ మేనేజర్ వచ్చేసి మావెన్, జావా లాంగ్వేజ్, అలాగే స్ప్రింగ్ బూట్ వర్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే కింద డిపెండెన్సీస్ లోకి వెళ్ళేసి మనం ఇది స్ప్రింగ్ వెబ్ ఒకటి, అలాగే డెవలపర్ టూల్స్ యాడ్ చేసుకుని సో కింద మనం జనరేట్ బటన్ క్లిక్ చేసామంటే మనకు ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. సో దాన్ని తీసుకెళ్లి మనం ఎక్లిప్స్ లోకి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఇంపోర్ట్ ప్రాజెక్ట్స్, ఇక్కడ మావెన్ లో ఎగ్జిస్టింగ్ మావెన్ ప్రాజెక్ట్, తర్వాత ఇక్కడ బ్రౌజ్ చేసి సో మనకి అది ఎక్కడైతే డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటామో ఆ ప్లేస్ లోకి వెళ్ళి సో ఇలా మనకి ఇవి కనిపించాలన్నమాట. ఇవి కనిపించే దగ్గరికి వెళ్ళి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే మనం దాన్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ జారి కనిపించాలన్నమాట. ఇది రాలేదంటే అది ప్రాపర్ గా ఇంపోర్ట్ అవ్వలేదు అని చెప్పేసి అర్థం. సో తర్వాత మనకి అదంతా బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయిపోయిన తర్వాత మన ఇక్కడ స్ప్రింగ్ బూట్ ఉంది కదా, స్ప్రింగ్ బూట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ స్టార్ట్ కొట్టేసామంటే ఇదిగోండి. సో మన అప్లికేషన్ రన్ అయిపోయింది. దీని మీద యూట్యూబ్ లో మనం ఫుల్ లెంత్ వీడియో చేసామండి. సో లైవ్ ట్యాబ్ లో ఉండేది, ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే మన దగ్గర రియల్ టైమ్ ఉంటే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.